నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఇక వార్తా వివరాలకు వెళ్తే గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని జనసేన ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల 23న ఒక్కరోజే 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించడమే దీనికి నిదర్శనమని చెప్పారు. గుంటూరులోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం పంచాయతీలకు కేంద్రం కేటాయించిన నిధులను పక్కదారి పట్టించిందని విమర్శించారు. గ్రామ సర్పంచులకు అధికారాలు తిరిగి ఇస్తూ గ్రామాల అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని బోనబోయిన వివరించారు. మన రాష్ట్రంలోనే కాక ఒకేసారి ఇన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడం అనేది ఇప్పటివరకు కూడా భారతదేశం మొత్తం మీద కూడా మొట్టమొదటిసారిగా మేధావులుగా చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం ఏ విధంగా పంచాయతీలు నిర్వీర్యం చేసి వారికి ఉన్నటువంటి అధికారాలని వారు అనుభవించకుండా వారు అధికారంతో గ్రామంలో ఉన్నటువంటి సంపదని కానివ్వండి, వారి గ్రామానికి వచ్చే ఆదాయాన్ని కానివ్వండి, గ్రామంలో అభివృద్ధి చేసే కార్యక్రమంలో కూడా ఎక్కడా కూడా వారిని పక్కదారి పట్టించి వారందరూ కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ మంత్రివర్యులుగా ప్రతి గ్రామానికి కూడా వారికి అధికారాలు ఇవ్వాలి, గ్రామ సర్పంచ్కి అధికారాలు ఇవ్వాలి, గ్రామంలో ఉన్నటువంటి నాయకులే గ్రామ ప్రజలే వారి అభివృద్ధి వారే చేసుకోవాలనే ఒక ఆకాంక్షతో మంచి సదుద్దేశంతో గ్రామ సభలు నిర్వహించారు. గుంటూరులో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. మల్లారెడ్డి నగర్లోని ఇస్కాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సకల శుభాలు కలగాలంటూ స్వామిని దర్శించుకుని భక్తులు వేడుకున్నారు. కృష్ణతత్వాన్ని తెలుపుతూ ఇస్కాన్ ప్రతినిధులు భజనలు, ప్రవచనాలు చేశారు. పేదలకు అన్నం పెట్టని వ్యక్తులు అన్నా క్యాంటీన్ల గురించి విమర్శించడం సిగ్గుచేటని జనసేన జిల్లా అధ్యక్షులు గాదు వెంకటేశ్వరరావు మండిపడ్డారు. జనసేన జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేదలకు 5 రూపాయలకే అన్నం పెడుతుంటే దానిని తప్పు పట్టడానికి అంబటి రాంబాబుకు నోరు ఎలా వస్తుందని దుయ్యబట్టారు. అనవసరంగా నోరు పారేసుకుంటే వైసీపీకి ప్రజలే మరోసారి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. అంబటి రాంబాబు అనే వ్యక్తి గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో, ఏం చేస్తాడో తెలియని విషయం కాదు. ఇవాళ అన్నా క్యాంటీన్ల ద్వారా బలహీన వర్గాలకు కానీ, లేదంటే పల్లెటూరు నుంచి వచ్చి పట్టణాల్లో పని చేసుకునే వాళ్ళకి కానీ ఒక మంచి సౌకర్యం అది. పొద్దున్నే వాళ్ళు ఇంట్లో లెగిసి వాళ్ళ క్యారేజీ పెట్టి పంపించేదానికి టైం లేని వాళ్ళందరూ కూడా ఇవాళ ఉదయాన్నే లెగిసి పనికి వచ్చేసి విరామ సమయంలో అక్కడికి వెళ్ళి 5 రూపాయలకి భోజనం చేస్తున్నారు. దానికి ఏదంటారా కుళ్ళుకుంటున్నాడని. ఆ కుళ్ళుకునే మనస్తత్వం ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు అంతకుమించి ఏం మాట్లాడతారంట? అంతకుమించి ఏం మాట్లాడారు కదా. ఒకసారి రాంబాబు గారు వచ్చి అక్కడ తిని చూస్తే తెలిసింది దానికి ఏంటనేది. ఎందుకంటే ఒక కడుపుబ్బరం, మేమేం చేయలేకపోయాము, ఎంతసేపు మా నాయకుడు దోసుకునే దగ్గర మిగిలిపోయాడు, మమ్మల్ని కూడా ఏమి చేయలేకుండా ఎదవల్ల చేశాడు, మమ్మల్ని అందరూ ఎదవలు చేయబట్టే కదా మేము ఈ రకంగా వాడిపోయాము అనే అక్కసు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడలేక ఈ అమ్మాయి మీద పెట్టాడు. అమరావతి రోడ్లోని రాధాకృష్ణ దేవాలయంలో 30వ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాధాకృష్ణుని దర్శించుకునేందుకు స్థానిక భక్తులు తరలివచ్చారు. ఈ నెల 27వ తేదీన ఉట్టి కొట్టడం, స్వామివారి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. పంచామృతాలతో అభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా మన అమరావతి రోడ్డు రాధాకృష్ణ దేవాలయంలో నిర్వహించాము. అలాగే స్వామివారికి సహస్ర నామార్చన, విశేషమైనటువంటి కార్యక్రమాలు కార్యక్రమాల్లో విశేషమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించాము.
అలాగే స్వామివారికి సాయంత్రం పూజల సేవా కార్యక్రమం ఉంటుంది. మహానంద పుష్పం తీర్థప్రసాదంగా స్వీకరించి ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్వామివారికి అనుగ్రహాన్ని పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. గుంటూరు రింగ్ రోడ్లోని సిద్ధార్థ గార్డెన్స్ లో పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ 55వ వసంతాల ఉత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రవచనకర్త డాక్టర్ గరికపాటి నరసింహారావు, శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు, చలనచిత్ర నిర్మాత అశ్విని దత్, దర్శకులు వైవీఎస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు రింగ్ రోడ్లోని సిద్ధార్థ గార్డెన్స్ లో ఆదివారం పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ 55వ వసంతాల ఉత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రవచనకర్త డాక్టర్ గరికపాటి నరసింహారావు, శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు, చలనచిత్ర నిర్మాత అశ్విని దత్, దర్శకుడు వైవీఎస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఎన్ అంటే నేషనాలిటీ, టీ అంటే తెలుగు, ఆర్ అంటే రసస్ఫూర్తి అని చమత్కార రంజకంగా 6 పద్యాలు చెప్పి ఎన్టీఆర్ చలనచిత్ర వ్యక్తిత్వం, రాజకీయ చతురులను వివరణాత్మకంగా విశ్లేషించి చెప్పారు. నా దేశంతో చలనచిత్ర రంగ ప్రవేశం చేసిన ఎన్టీఆర్ దేశభక్తితో జీవితమంతా గడిపి ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. పౌరాణికంగా ఆయన పోషించిన పాత్రలన్నీ దైవభక్తి సమ్మిళితాలని, వ్యక్తిత్వం విషయంలో ఆయనను మించి క్రమశిక్షణతో మెలిగిన వ్యక్తులు ఎవరూ కనిపించరన్నారు. 40 సంవత్సరాల వయసులో కురవృద్ధుడు భీష్మాచార్యుడి వేషం వేసి ప్రేక్షకులను మెప్పించడం ఆయనకే చెల్లిందన్నారు. పాలపక్షంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న తెలుగు కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని వివరించారు. ఎన్టీఆర్ అంటేనే ఎన్ అంటే నేషనాలిటీ, టీ అంటే తెలుగు, ఆర్ అంటే రసస్ఫూర్తి. ఈ 3 కలిపిన మహానుభావుడు ఎన్టీఆర్. మన దేశమున పాదమోని నట పద్మశ్రీ పురస్కారియై, నట పద్మశ్రీ పురస్కారియై, ఘన పౌరాణిక తత్వ జానపద సంఘశ్రేష్ఠ చారిత్రక ప్రణుతింగాంచిన పాత్రలన్నిటిని, ఘన పౌరాణిక తత్వ జానపద సంఘశ్రేష్ఠ చారిత్రక ప్రణుతింగాంచిన పాత్రలన్నిటిని ఔరాయంచు మెప్పించితీవు, ఔరాయంచు మెప్పించితీవు అనఘా అనఘా స్వర్గమునేలు పాత్రగొనినావా, స్వర్గమునేలు పాత్రగొనినావా రమరాయ ప్రభో. ఒక రాముడుగా, కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, రావణ బ్రహ్మగా, ఒకే రాజు పాత్ర అయినా, ఒక బడిపంతులు వేషమైనా అన్ని పాత్రల్లో కూడా ఇమిడిపోయే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. రాముడు వేషం వేస్తే రాముడిలాగా ఉన్నాడు, దుర్యోధుడి వేషం వేస్తే గంభీరం, రావణాసుడి పాత్ర వేశాడు, రాజు పేదలో పేదవాడి పాత్ర వేశాడు, ఉమ్మడి కుటుంబంలో మంచి పాత్ర వేశాడు. ఇలా రకరకాల పాత్రలు. నాకు తెలిసి ప్రపంచంలో ఇన్ని పాత్రల్లో జీవించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే లేరే అనిపిస్తుంది. నాకు ఉన్నారో తెలియదు కానీ నా దృష్టిలో మాకు లేరే అనిపిస్తుంది. ఏం బ్యానర్ పెడుతున్నావు అన్నారు. నేనేం బ్యానర్ అనుకోలేదండి, ఏదైనా ఈ సినిమాకి అన్నీ మీరే చేయాలి అన్న. వెంటనే ఆయన తలదిప్పటి పక్క చూసి కృష్ణుడి మెడలో వైజయంతి ఆ మాలను చూసి, కృష్ణుడి మెడలో ఉంటే అది ఎప్పటికీ వాడిపోదు, అది పెట్టుకునేటప్పుడల్లా ఎవరికి ఎప్పుడు అసలు ఏ సందేహం వచ్చినా, ఏ సందర్భం వచ్చినా అదే నెరవేరుస్తుంది అని చెప్పి వైజయంతి మూవీస్ అని నామకరణం చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ వైజయంతి మూవీస్ ఎంతో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతుంది. నిన్న మేము తీసిన కల్కి సినిమా కూడా అలాగే విజయం సాధించింది. ఆయన యొక్క దివ్యమోహన రూపం నన్ను సినిమా వైపు నడిపించింది. సినిమా అంటే పిచ్చి పట్టేడు చేసింది, సినిమా రంగంలోకి ప్రవేశించేటట్టు చేసింది. సినిమా రంగంలో సహాయ దర్శకుడిగా, కో డైరెక్టర్గా, డైరెక్టర్గా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబిటర్గా, కథకుడిగా ఎన్నో
పదవులను అలంకరింపజేసేటట్టు చేసింది. అందులో విజయాలని, అఖండ విజయాలను నమోదయ్యేటట్టుగా చేసింది. ఇన్ని పదవుల్ని, ఇన్ని స్థాయిల్ని నేను పొందగలిగినా నేను మొదట పొందిన స్థాయి ఏదైతే ఉందో అదే ఈ వైవిఎస్ చౌదరి నందమూరి వీరాభిమాని అని అనిపించుకోవడంలోనే నాకు ఆనందం, కిక్కు, ఆ గర్వం, ఆ సంతోషం, ఆ గొప్పదనంగా ఫీల్ అవుతుంటాను. యడ్లపాడు మండలం చెంగీజ్ ఖాన్పేటలోని నవనీత బాలకృష్ణ స్వామి దేవస్థానంలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు పరుచూరి సత్యనారాయణాచార్యులు ఆధ్వర్యంలో నవనీత బాలకృష్ణ స్వామికి స్నాపన, విశేష పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో చెన్నుపల్లి శివయ్య ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు స్వామిని దర్శించుకున్నారు. ఈ నెల 27వ తేదీన గ్రామోత్సవంలో గరుడ వాహనంపై రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. మరొకసారి సిటీ ఛానల్ ప్రేక్షకులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.